ఎదురు చూస్తూ ఉన్నాడు. అది కౌలు ద్రాక్ష కాచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ బ్రహ్మ తండ్రి, నీ ప్రశస్త పరిశుద్ధ ఘనమైన నామమునకు వందనాలు దేవా. ఈ సమయంలో నీ ప్రియులతో మీరు మాట్లాడమని లిఖితమైనటువంటి చదువుకున్నటువంటి లేఖనాలు సజీవ స్థలమై ప్రతి ఒక్కరిని కూడా తాకున్నట్లుగా సహాయం చేసి ఆదరణకర్త అయినటువంటి నీ ఆత్మచేతను మనం ఆదరించి బలపరిచి కృప చూపి సహాయం చేయమని మనవాడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోట, యేసుక్రీస్తుకు ద్రాక్ష తోట తన ప్రియ బిడ్డలైనటువంటి ఎన్నిక చేయబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి మనమే. మనలను ఆయన గాఢాంధకార లోయలో సంచరిస్తూ ఉన్నప్పుడు, ఘోరమైనటువంటి దుస్థితిలో పడిపోయినప్పుడు, శాంతి సమాధానం లేక దురవస్థలో ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళి తన మనుగడను కొనసాగిస్తున్నటువంటి తరుణంలో దేవాది దేవుడు మనలను కనుగొన్నాడు. ఎటువంటి పరిస్థితులు కనుగొన్నాడో, ఘోరమైనటువంటి అరణ్య ప్రదేశంలో కనుగొన్నానంటాడు. ద్వితీయోపదేశకాండం 32:12 నేను మిమ్మల్ని ఎడారిలో, ఇటువంటి ఆదరణ లేనటువంటి స్థితిలో, ఘోరమైనటువంటి అరణ్య ప్రదేశంలో, అటువంటి పరిస్థితులలో మిమ్మల్ని నేను కనుగొన్నాను. మిమ్మల్ని నేను చూశాను. చూసి మీ దుస్థితిని గమనించి ఎలా ఉన్నారంటే, చదువుకున్నటువంటి అడవి గల అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైపోయినటువంటి ఎడారిలో మిమ్మల్ని కనుగొన్నాను. హల్లెలూయా. పాడైపోయి పతనమైపోయి దురవస్థ పాలైనటువంటి మానవాళిని నేను కనుగొని దేవాది దేవుడు ఆయన చేసినటువంటి గొప్ప మేలు ఏవైతే తృప్తులు ఉన్నాయో, ఏవైతే ఈ ప్రవేశ గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యంలో ఎక్కడ భూమి గల కొండ మీద ఆయన నాటిన. కొండల ప్రాంతంలో ఎవరైనా తోట వేస్తారంటే ఆ కొండ మీద ఏముంటాయంటే బండరాళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళ తొప్పులు ఉంటాయి. వీటన్నిటిని కూడా వేసి మొక్క నాటే విధంగా చదువు చేశాడు ఈ భూమిని. అలాగే పాడైపోయినటువంటి ప్రతి బ్రతుకును ఆయన సరి చేశాడు. ముందుగా ఏవైతే వలన ఉందో, ఎందుకు అంటే ఫలించాలి. మానవ యొక్క జీవితం ఫలాలు ఉండాలి. ఫలాలు లేనటువంటి చెట్టు ఏటికి అయితే మనకు వృధా అనిపిస్తుందో, ఫలితం లేనటువంటి విశ్వాస యొక్క జీవితం కూడా అంతే. నిష్ప్రయోజనమైనటువంటి జీవితం. దేవుని దగ్గరికి వచ్చి దేవుని బిడ్డలుగా ఉంటూ విశ్వాసిగా జీవిస్తూ ఆ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఫలితం దేవుని ద్వారా మనం పొందకపోతే నిష్ప్రయోజనమే. ఎందుకంటే సారవంతమైనటువంటి భూమిగా చేసి దానిని చదువు చేసి దున్ని దానిలో ఉన్నటువంటి రాళ్లను, గడ్డిని, ముళ్ళ తుప్పులను అంతటిని కూడా ఏరివేసి ఒక రైతు దానిలో ఒక పంట పొలాన్ని వేశాడు. పంటను వేశాడు. ఆ పంట మీద ఎంత వ్యయ ప్రయాసాలు పెట్టాడో, అంటే దాన్ని ఎంత శ్రమపడ్డాడో ఆ రైతు. భూమిలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి ఆ నేలగా మార్చడానికి తను వెచ్చించినటువంటి డబ్బు, సమయం, కష్టం ప్రతిఫలం ఆ రైతుకు పంట ద్వారా తను ఆశించినటువంటి ప్రతిఫలం రాకపోతే ఏ రైతు బాధపడకుండా ఉంటాడా? బాధపడ్డా? చాలా బాధ వేస్తుంది. నేను వెచ్చించాను, ఎంత పెట్టుబడి పెట్టాను, అయితే ప్రతికూలమైనటువంటి ఫలాలు వచ్చాయి. పంట చేతికి వచ్చింది, పైరు చూస్తే పంట
భలే ఉంది పంట. ఇంకా చూడటానికి మాత్రం భుజించడానికి పనికొచ్చినట్టుగా ఉంది. నోట్లో వేసుకుంటే పనికిమైనటువంటి చేదుగా ఉంది. చూడటానికి రంగంగా ఉంది, తినడానికి పనికిరా. చూడటానికి చూపులకి ఏం భక్తి? చూపులకు ఆకర్షణగా ఉండేటువంటి భక్తి జీవితం. ద్రాక్షకాయే చూడటానికి ఎక్కడ మోసం జరిగింది? ఒక ప్రశ్న. చూడటానికి ద్రాక్షకాయలాగే ఉంటాయి, తినటానికి పనికిరావు. దూరం కూడా చూస్తే నిజంగా ద్రాక్షలా అనిపిస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చినాయి ద్రాక్షలు. ద్రాక్ష గుత్తులుగా వేలాడదీస్తున్నారు ప్లాస్టిక్. వాటిని చూడటానికే, తినడానికి పనికిరావు. దానివల్ల ఎవరికి ప్రయోజనం? అలాగే ఆయన ఇంత చేసి ఇంత దురవస్థల నుండి, ఇటువంటి పతమైనటువంటి పరిస్థితుల నుండి, పాడైపోయినటువంటి పరిస్థితుల నుండి ఒక మానవుని రక్షించి అతనికి కావలసినదంతా కూడా సంకల్పించి ఆయనకు ఆ వ్యక్తికి ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఆయన తీర్చి మీరు ఎదగండి, ఫలించండి అన్నాడు. ఆత్మ ఫలాల కోసం ఇందులో చూస్తూ ఉన్నాడు. ఒక చెట్టు నాటాడు. ఆ చెట్టు కాపు వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం మన ఇంటి ముందు నాటేటువంటి చెట్లు చాలా రకాలైనటువంటి మొక్కలు, చెట్లు నాటుతాం. నాటి 3 నెలలు కాపు, 6 నెలలు కాపు, సంవత్సరం కాపు అని ఉంటుంది ఒక్కొక్క చెట్టును బట్టి. కాపు కాసినంత వరకు నీరు పోస్తాం, ఎరువు వేస్తాం, సకలం ఏదైనా గడ్డి ఉంటే దాన్ని పెట్టి వేస్తాం, దానికి కంచె వేస్తాం. ఎటువంటి శత్రు అంటే దాన్ని తిరిగేయకుండా, మేయకుండా క్రిమి కీటక సంహారక మందులు వాడతాం. కారణం ఎందుకంటే అది ఫలాలు రావాలని. మనం ఆశించినటువంటి మామిడికాయలో ఆ మామిడి చెట్టు ద్వారా లేదా జామ చెట్టు ద్వారా జామకాయలు కాయాలని ఆశిస్తాం. అది ఎంతకు అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఇప్పుడు అది నాటి 10 సంవత్సరాలు అవుతుంది, కాపు రాలేదు, పిందె రాలేదు. ఒక మొక్క రాకుంటే ఇంకొక మొక్కకు కాయలు వచ్చాయి, పిందెలు వచ్చాయి, పండ్లు అయ్యాయి. ఇది ఒక రకమైనటువంటి చెట్టు. ఒక రకమైనటువంటి చెట్టు అసలు కాపే లేదు. రెండిట్లో ఏది బెస్ట్? అసలు కాపు లేనటువంటి చెట్టు బెస్టా? కాపు కాసింది కానీ తినడానికి పనికిరానటువంటి కాపు కాసింది. ఈ రెండిట్లలో ఏది బెస్ట్? దేవుడు అంటాడు, కాపు కాసి కాయకుండా ఉంటే దానికోసం ఎదురు చూడరు. ఇద్దరికి ఒకే శిక్ష. ఇది కాపు కాసింది దేనికోసం అంటే చూపడం కోసం. క్రైస్తవత్వం కూడా ఈనాడు ఎలాగుతాయిందంటే అనేకులకు, ఇతరులకు కోసం నటించటం. దాన్ని దేవుడు ఘోరాతి ఘోరంగా, అది వేషధారణ. దేవుడు చెప్పాడు కదా, ఒకవేళ పరలోకం వెళ్ళే వాళ్ళు తప్పు చేసినటువంటి వారు వెళ్ళొచ్చేమో కానీ పాపం చేసినటువంటి వారు వెళ్ళడానికి అవకాశం ఉందేమో కానీ వేషధారణ అతి భయంకరమైనటువంటి పాపం. వేషధారులు పరలోకంలోకి వెళ్ళనే వెళ్ళారు. ఎంత ఘోరాన్ని ఘోరం అంటే ఎందుకు పనికిరానటువంటిది ఆ కాపు, లేకపోతే ఫలింపు ఆ జీవితం. దేవుడు మన నుండి కోరుకునేది అది కాదు. మన నుండి ఆయన కాపుదల కాసుకున్నది. ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని మన కోసం ప్రాణంగా పెట్టింది. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది మనలను ప్రయోజకులను చేయటానికి, ఫలింపులోనికి రావాలని, ఎదుగుదల ఉండాలని, మనలో ఉండి అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు ఇతరులకు పనికొచ్చేలాగా మనం పైకి ఎదగాలని. ఎంతకీ ఎదగినటువంటి కొడుకును చూసి ఏ తల్లిదండ్రులు సంతోషిస్తారు బాధపడకుండా?
నిష్ప్రయోజనం అయిపోయాడు. నేను ఎప్పుడు ప్రయోజనం అవుతాడో దిగులే కదా, దిగులు కూడా తల్లిదండ్రులకి. వీడు ఎంత చేయుతనిచ్చేది, నేను ఎంతని తీసుకొచ్చి పెట్టేది. ఇప్పటికీ వాడి వయసు 30 ఏళ్ళు దాటింది, 40 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఆ వ్యక్తి తెలుసుకోలేదు. ఇతరుల మీద ఆధారపడటం తప్ప స్వతహాగా తాను సంపాదించి తాను ఇతరులకు సహాయం చేద్దాము, లేకపోతే తల్లిదండ్రులను పోషిద్దాము, కుటుంబాన్ని పోషిద్దాము అనేటువంటి బాధ్యత రాహితంగా ఉన్నటువంటి వ్యక్తి గురించి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు? ఎందుకు వీడు బ్రతుకు, వీడు బయటకు పలిగలడు, రూపాయి సంపాదించడు. సాయంత్రానికి బిడ్డలు తల్లి కష్టపడి, భార్య బిడ్డలు కష్టపడి కూలీనాలు చేసి తీసుకొచ్చినటువంటి డబ్బులు తాకటానికి కొడుతుంటాడు, తిరుగుతుంటాడు. అటువంటి దుస్థితి ఏ కుటుంబంలో ఉండకూడదు. ఒకసారి అర్ధరాత్రి అప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది ఏడ్చుకుంటా. ఆ అమ్మాయికి ఒక కన్ను లేదు, ఒకే కన్ను ఉంది. అందులో ఒక్కరు టైం పెట్టింది. ఏంటమ్మా అంటే, మా అమ్మకు బాగలేనందులో ప్రార్థన చేతున్నారు అని. ఏంటమ్మా అంటే, జ్వరం వచ్చినందులో అని చెప్పింది. చూస్తే మండిపోతుంది, జ్వరం వచ్చింది. కారణం ఏంటి అంటే, వచ్చినటువంటి భర్త పైశాచికం, సిగరెట్తో కాల్సి అబ్బోసుకుపోతా ఉంటే సంతోషిస్తా ఉంటాడంట. తల్లి బిడ్డ కష్టపడి తీసుకొచ్చిన డబ్బుతో తాగుతూ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నటువంటి ఆ కషాయాలు అనుకోవాలనో వాళ్ళు ఏమనుకోవాలో తెలియదు. పైశాచికత్వం ఆనందిస్తున్నటువంటి ఒళ్ళంతా చూస్తే మచ్చలే ఉన్నాయి. రీసెంట్గా పెట్టినటువంటి ఆ మచ్చల సంతకాలు వచ్చి పెట్టినటువంటి ఆ గాయాలు మంటలకు జ్వరం వచ్చింది. పాపం ఈ శక్తి నుంచి ప్రార్థన చేసి వచ్చి ఆ మ్యాంటని తర్వాత క్యాన్సర్ టైంలో రారే ఉంటున్నాం ప్రార్థన చేయడానికి. మా నాన్నగారిని ప్రార్థన చేయడానికి ఇప్పుడు అంత బాగానే ఉంది కానీ మరి నువ్వు అంత అన్ని కాళ్ళు అంత బాగానే ఉంది కానీ ఒక కన్ను ఏంటమ్మా అంటే, ఏం చేస్తావు? అప్పుడు 5 సంవత్సరాల క్రితం మా నాన్న తాగి అమ్మను కొడతానంటే నేను అడ్డుకుంటే ఆ విసిరేటువంటి రాయి నా కంటికి తగిలి కన్ను చేతికి గుడిదాన్ని. మా నాన్న తాగి ఇంటికి వస్తున్నారంటే భయం. క్యారీ చేసుకుంటూ వస్తాడు. ఎక్కడ కప్పు పడుకోవాలి, కొడతాడు, తిరుగుతాడు, ఏడిపిస్తాడు. అది నరకం. ఇది నరక యాత్ర పడలేక కన్నీటితో ఈ సైకో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో బ్రతుకు అటువంటి వ్యక్తుల గురించి మనం వింటా ఉంటే వాళ్ళకు బ్రతికేనా అనిపిస్తుంది. ఇటువంటి దుస్థితి ఒక వ్యక్తి మన ఎదురుగా ఉంటేనే మన మనసుకు ఎందుకులా వీడు భారంగా ఉన్నాడు అనిపిస్తుంది కదా. అలాగే దేవుని దృష్టిలో కూడా మనం ఫలింపు లేకుండా ఉంటే, ఫలాలు లేకుండా ఉంటే, అంటే నిష్ప్రయోజనంగా ఉంటే, ఎంత వయసు వచ్చినా ఎటువంటి మేలు లేకపోతే దేవునికి మహిమకరంగా దేవుని రాజ్య వ్యాప్తిలో పాలిభక్షతులు కాకుండా దేవుని ఇచ్చినటువంటి ఆత్మ ఫలాలలో మనం ఎదగకుండా, ఆ ఆత్మ ఫలాలలో మనం అవగాహన లేకుండా, దానిని మనం అనుభవాన్ని తీసుకొని రాకుండా, అవి మనం కలిగి లేకపోతే క్రైస్తవ్యం వ్యర్థమే. ఇతరులకు క్రైస్తవులకు వ్యత్యాసం ఏంటంటే, ఇతరులలో మానవ శక్తి ఉంటుంది, క్రైస్తవులలో మానవ శక్తితో పాటు దైవ శక్తి ఉంటుంది. కాబట్టి గమనించండి, బాగా ఎండాకాలం ఎండల టైంలో పొలం వస్తున్నటువంటి ఒక వ్యక్తి, దూర ప్రాంతం నుండి వస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఒక బావి కనిపించింది.
బాగా దాహంగా ఉంది, ఎండాకాలం పొద్దుపోయింది. ఒక చుక్క నీళ్ళు దొరికితే బాగుంది అనిపించింది. ఆ కొండల మధ్యలో అడవి దాటిన తర్వాత అడవి మధ్యలో అంచులో ఒక బావి కూడా కనిపించింది. అమ్మాయి దూరంలో చూస్తే ఒక బావి కనిపించింది. ఆ బావిలో ఒక్క నీళ్ళు తాగితే నా ప్రాణాలను నిలబెట్టుకుంటాను ఆశతోటి ఉన్న శక్తులందరినీ కూడా కూడగట్టుకొని ఆ బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ సేద తర్వాత అంతా ఉంది. అమ్మయ్య చూస్తే నీళ్ళు చూడడానికి కడుపు నిండిపోయింది. వెంటనే సేద దాంట్లో వేసాడు. చేదుకొని ఒక్కడ నీళ్ళు తాగుదామని నోట్లో వేసుకుంటే అది ఉప్పుగా ఉన్నాయి. ఈ బాధ చూడటానికి అన్ని బాగులాగే కనిపించింది. తాగడానికి మాత్రం పనికిరాలేదని నోట్లో వేసుకున్నటువంటి నీళ్ళు అని బాగా ఊసి అక్కడి నుంచి వచ్చింది. బాగా నన్ను చూసి తుప్పుకును ఊసి వెళ్ళిపోయాడు కనుక నేను ఎందుకు నీళ్ళు చూసుకోవాలని బాగా అనుకుంది. నేను ఊసిపోయాడు నన్ను, నేను ఎందుకు నీళ్ళు ఉంచుకోవాలి అని తనతో తాను ఇంకిపోయిందంట. కొంతకాలానికి ఇంకొక వ్యక్తి వచ్చాడు. అలా బాగా చూసాడు. దూరం నుండి బాగా చూస్తే కనిపించింది. దగ్గరికి వచ్చాడు. తోడు చూస్తే బావిలో ఏం లేవు, బాగా ఉంది కానీ ఏం లేవు, నీళ్ళు లేవు. వాడు చుక్క ఊసిపోయాడు. ఈ నీళ్ళున్నప్పుడే వాడు ఊసిపోయాడు. నీళ్ళు వాడు ఊసాక నేను ఎండిపోతే ఈడు ఊసిపోయాడు. అంటే అర్థమైంది. నిష్ప్రయోజనమే. మంచి నీళ్ళు అది ప్రయోజనం, చెడు నీళ్ళు నిష్ప్రయోజనం. కాపు లేనటువంటి చెట్టుకు, కారు ద్రాక్షాలు కాసినటువంటి చేదు కాయలు కాసినటువంటి చెట్టుకు ఏమాత్రం వ్యత్యాసం ఉందా చెప్పను? రెండు ఒకటే. కారు ద్రాక్షాలు కాసిన ఆయన అంటాడు ఎంత ప్రయాస పెట్టా, ఒకవేళ ఆశ వల్ల, ఎందుకంటే అవి ఎంత ఆశించిందంటే చుట్టానికి కడుపు నిండిపోతా ఉంది. అది మోసం, ఆ జీవితం. కాబట్టి ఫలించాలి. మీరు ఫలించాలంటే మీరు కాపు దాచాలు కాదు, లేకపోతే అసలు కాపు లేకుండా ఉంటే కాదు. ఈ రెండు ఉన్నా కూడా దేవుని యొక్క ఉగ్రత మన ముందుకు వస్తుంది. ఎందుకు నిష్ప్రయోజనం? ఎన్నాళ్ళు చూస్తాం? చెట్టు ఒకవేళ వేసాం ఇంటి ముందు, సోమవాళ్ళు ఇంటి ముందు జామ చెట్లు ఉన్నాయి. ఎన్నాళ్ళు చూస్తారు? సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చూసాడు. కాపు కాసింది ఒక చెట్టు, తినడానికి లోపలంత పుంచే ఇంత కాయలు వస్తాయి, చిన్న చిన్న కాయలు, పిచ్చి గుత్తులు పడ్డే వచ్చేది. ఇంకొక చెట్టు అసలు కాపే లేదు. 10 సంవత్సరాలు అవుతుంది ఆ చెట్లు వేసి. ఏం చేస్తుంది? చూసి దేవుడు కూడా చేస్తారు. కదా అంటే ఈ చెట్లు పెరిగివేసి అది మంటలో పెట్టేసి దాని బదులు ఇంకొక చెట్టు లోకం నాడదాం ఆ ప్లేస్ లో. ఆ ప్లేస్ వదిలిపోతుంది కదా ఈ చెట్ల నుంచి. కాబట్టి ఫలాలు ఉపయోగం లేకుండా నిష్ప్రయోజనంగా ఉంటే ప్రయోజనమే ఉంది. ఒక చెట్టు చాలదా? ఎందుకు 33 చెట్లు, 100 చెట్లు, 1000 చెట్లు? దాహాన్ని తీర్చడానికి, ఆకలిని తీర్చడానికి ఒక్క చెట్టు అది విస్తారంగా ఫలిస్తే చాలు. విస్తారంగా ఫలించాలి. కాపు కాస్తూ ఉంటే చూపులకు అది ఆకర్షణగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హాయి కొలిపేదిగా ఉండాలి. అలానే చూసి అబ్బా ఎంత బాగుందో మెప్పుకోలుగా ఉండాలి. అది క్రైస్తవుల యొక్క నిజతత్వం. దేవుని యొక్క ఆలోచన పరంపర ఏ వ్యక్తిలోనైతే నిలిచి ఉంటుందో ఆ వ్యక్తి విస్తారంగా ఫలాలు పొందుతారు. కాబట్టి దేవుడు ఫలింపులైనటువంటిది, ఫలాలు రాకుండా ఆటంకం ఉన్నటువంటిది, అడ్డుగోడగా ఉన్నటువంటిది ఏది
నీకు ఎదుగుదల లేకుండా ఉందో, ఎదుగుదలకు ఆటంకాలకు ఉన్నదో, ఏ బలహీనత ఉందో దేవుడు ఈ సంవత్సరమైన ఏడుకుంటాడు. అయ్యా ఒక్క అవకాశం నరికేద్దాం అంటాడు యజమాని. దానిని బాగు చేసేటువంటి వ్యక్తి అంటాడు పనివాడు, ఇంకొక అవకాశం ఇద్దాం, ఒక సంవత్సరం చూద్దాం. తుడిచిపెట్టుకుపోద్ది దేవుని యొక్క ఉగ్రత ఉంటే, నిష్పరిణామం ఉంటే. ఏ మనిషి లోకానికి ఉచితంగా పాపించబడలేదు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుని యొక్క ఆలోచనలు అమలుపరచడానికే సృష్టించబడ్డాడు. ఏ వ్యక్తి నిష్ప్రయోజకంగా రాలేదు. మనం అనుకుంటాం మన తల్లిదండ్రుల ద్వారా కాదు, దేవుని యొక్క బహుమానం. దేవుడు పంపిస్తే పరలోకం నుండి భూలోకానికి వచ్చాం. మనం భూలోకానికి వచ్చి నా మనసు వచ్చినట్లుగా మనం ప్రవర్తించడానికి కాదు, దేవునికి అనుగుణంగా, దేవునికి మహిమకరంగా, దేవుడు చెప్పినట్లుగా మనం చేయడానికి ఒక పని అప్పగించబడి, ఒక బాధ్యత అప్పగించబడి లోకానికి పంపించబడ్డాం. అది గుర్తుంచుకోండి. ఏంటా బాధ్యత అంటే, అది నీవు గుర్తించకపోయినా దేవుడు నీకు ఇస్తున్న అవకాశం. ఇదిగో ఇటు వెళ్ళు అని చూపించాడు, ఇది చెయ్యి అని ప్రేరేపించాడు. అది చేయడానికి మనం ఇష్టపడం. ఎప్పుడు కూడా మన ఇష్టాన్ని కాదనుకొని ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టానికి మనం ఎప్పుడు కూడా మనం తలంచం. మానవుడి యొక్క తత్వం అది. దేవుడు ఎలా కాదు, నీ చిత్తం కాదు నా చిత్తమే, నీ ఆలోచన కాదు నా ఆలోచనే, నీ మార్గం కాదు నా మార్గమే, నేను చెప్పినట్లుగే నువ్వు చేయాలి అంటాడు. అదే విశ్వాసం. నిశ్చితమైన దేవుడు కూడా అదే ప్రార్థన చేశాడు. ఈ లోకం నుండి ఎత్తబడక ముందు గెత్సేమనే తోటలో యేసు ప్రభువు చేసిన కొన్ని ప్రార్థన అదే, నిశ్చితమైన ఆయన సిద్ధించుగా తండ్రి, నేను అప్పగించినటువంటి పని నేను ముగించుకొని మరలా నీ దగ్గరికి వస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సినటువంటి ప్రార్థన ఇదే. నువ్వు నాకు అప్పగించినటువంటి పని చేసి ముగించుకొని, నానా దేనికోసం వచ్చావు, అరే పొలం వెళ్ళిరారా అని చెప్పాడు. ఇది తండ్రి చెప్పినటువంటి మాట, నా సొంత మాటలు కాదు, ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు నేను మీకు చెప్తున్నాను. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే పెద్ద కుమారుడు పిలిచి, అరే నువ్వు పొలం రారా అని చెప్తాడు. వాడంటాడు, నేను వెళ్ళను అన్నాడు, నాకు వెళ్ళడానికి తీరిక లేదు అన్నాడు. అలాగే చిన్నవాడిని పిలిచాడు, అన్న వెళ్ళనంటున్నాడు, నువ్వన్న వెళ్ళిరా అన్నాడు. వెళ్తానా అన్న అన్నాడు. తండ్రికి సంతోషం. చెప్పిన మాట చిన్న కుమారుడు విన్నాడు. వింటామంటే అదేనా, వెళ్తాను, ఆ మాటలు ఎన్నైనా చెప్పచ్చు, అలాగే చేస్తా, నువ్వు చెప్పినట్టు చేస్తా. తీయగా ఉంటుంది, అమ్మగా ఉంటుంది. ఆ మాటలు ఎదురు చెప్తా ఉంటే తలకాయ ఉంచుకొని వింటా ఉంటే అర్థమవుతుందా? అర్థమవుతుంది. వింటావా? వింటున్నారు, బాగానే, మంచి తెలియగలవాడండి అనుకుంటారు. గురువు గారు పాఠాలు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటా ఉంటే ఆ గురువు గారు అనుకుంటాడు. తండ్రి కూడా అలాగే అనుకున్నాడు. చిన్నవాడు పిలిచి వెళ్తావా అంటే నేను వెళ్తాను అన్నాడు. కానీ వెళ్ళిన దేవుడు పెద్ద కుమారుడు వెళ్ళాడు. వెళ్ళను అన్నటువంటి వాడు తండ్రి నా చెబుతాడకుండా ఒకవేళ అప్పుడు నాకు కుదరదు అన్నాడు. కానీ తర్వాత వెళ్ళి తిట్టి చెప్పినటువంటి ఆ పని చేసి వచ్చాడు. చిన్న కుమారుడు ఏమో వెళ్ళమని చెప్పాడు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయాడు. తండ్రి చెప్పినటువంటి మాట మర్చిపోయాడు. తన సొంత ఆలోచనలో పడిపోయాడు. సాయంత్రానికి ఇద్దరు తిరిగి వచ్చాడు. చదివాడు చూసి అడిగాడు, ఎలా పొలం ఇల్లన్నాడు, వెళ్ళొచ్చావా? ఎప్పుడు చెప్పానా అని తాగేరుకున్నాను. ఎప్పుడు చెప్పాడంట? నిన్ను ఉదయం లేవగానే నీకు చెప్పినటువంటి మాట అదే కదా, నీకు చెప్పినటువంటి పని మర్చిపోయా. ఎంత బాధ్యత రాహిత్యం అది. దేవుడు చెప్పినటువంటి మాట మనం విన్నా. అందుకని చెవి గలవాడు వినుగాక అన్నాడు. చెవులు ఉంటేనే వినపడుతుంది, చెవులు లేకపోతే వినపడదు. ఈ కనిపించే చెవులు కాదు, అది అది ఆశగా ఎవరు చూసేటువంటి చెవులు కావాలి. దేవుని మాట ఆజ్ఞ ఇస్తే నన్ను వెళ్ళి నేను చేసి వస్తాను. బలా మంచి దాసుడు అదని మెచ్చుకుంటాడు. ఎప్పుడు
చెప్పినట్లు చేసి వచ్చినటువంటి వ్యక్తి అంటే దేవుడికి ఇష్టం. కాబట్టి ఈ లోకంలో 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అని కాదు. దేవుడి యొక్క మాట ఏం చెప్పాడో, దేవుడు ఏ పని మనకు అప్పగించాడో ఆ పనిని నెరవేరిస్తే పరలోకమందు ఉన్న మన తండ్రి సంతోషిస్తాడు. అటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. మీ ప్రార్థన ఆశీర్వాదాలకు ముందు మరి ఒక ఆశీర్వదించి ఈ లోకానికి పంపించుకుని మీ చిత్తాన్ని జరిగించడంలో మీ మాటలు సహాయం చేసి మా ప్రభుపై మీ ఆలోచన పరంపరను అంతటినీ కూడా అమలుపరిచేటువంటి ప్రణామాచి దాసులను నింపుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ధన్యతను ఒకరు కలిగించమంటూ ఈ ప్రణాళికలు చేసినటువంటి బిడ్డలందరినీ కూడా నియమించండి. అర్పించినటువంటి అర్పణలు ఉపదంతులుగా అవదంతులుగా నూరంతులుగా ఫలిపోతాయి జీవంటూ ఈ
సహవాసం, నిత్య సంతోషము, సమాధానము, శాంతి, నెమ్మది కనుక